ఎటువంటి హడావిడి లేకుండా, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, ఆడంబరాలు ఏమీ లేకుండా ఎవరిని ఫాలో అయ్యి మనం వ్రతం చేసుకోవాలి, ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ ఏమీ లేకుండా మనము మన చేతిలో వరలక్ష్మి వ్రత కల్పం పెట్టుకొని మనంతట మనమే ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ ఈజీగా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సోషల్ మీడియాలోని వీడియోస్ చూసి వాళ్ళలాగే చేయాలేమో, అలా చేయకపోతే పూజ కాదేమో అలా అయితే అనుకోకండి. సోషల్ మీడియాలో ప్రెజెంటేషన్ కోసం వీడియోస్‌లో అలా చేయాలి, ఇలా చేయాలని చాలా వస్తువులైతే వాడి చూపిస్తూ ఉంటారు. అవన్నీ మన దగ్గర లేవు కదా! మనం ఎలా చేయాలి అని మీరైతే టెన్షన్ పడొద్దు. సోషల్ మీడియాలో వీడియోస్ ద్వారా మనము స్టెప్ బై స్టెప్ పూజ ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అని తెలుసుకోవాలి. అంతేకాని వాళ్ళు ఎలా చేస్తున్నారో ఎగ్జాక్ట్‌గా మనం కూడా అలాగే చేయాలని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎవరు సహాయం లేకుండా మనంతట మనమే మన చేతిలో వరలక్ష్మి వ్రతకల్పం బుక్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ హ్యాపీగా ప్రశాంతంగా అయితే ఎలా పూజ చేసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకునే వాళ్ళకైతే చాలా టెన్షన్ ఉంటుంది. అసలు ముందు ఏం చేయాలో, తర్వాత ఏం చేయాలో, ఏం చేయబోయి ఏం చేస్తామో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్స్ ఏమీ లేకుండా మనమైతే ముందుగా మీ దగ్గర అయితే వరలక్ష్మి వ్రత కల్పం బుక్ పెట్టుకొని ముందు ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, ఇలా మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవుతూ చేసుకోవచ్చు. మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళకైతే చాలా డౌట్స్ వస్తుంటాయి కదా. అసలు శ్రావణ మాసంలో ఏ శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము? పూజా మందిరంలోనే ఈ పూజ చేసుకోవచ్చా? లేకపోతే సపరేటంగా పీఠం పెట్టి చేసుకోవాలా? లేదంటే కలశం ఖచ్చితంగా పెట్టాలా? ప్రసాదాలు ఎన్ని రకాలు చేయాలి? అమ్మవారికి తాంబూలంలో ఏమేం పెట్టాలి? ఇవన్నీ డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ సింపుల్గా పూజా విధానాన్ని మీకైతే చూపిస్తానండి. మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకుంటామంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటామండి. ఆ రోజు మనకి వీలవ్వదు అనుకుంటే మనకు శ్రావణ శుక్రవారాల్లో ఏ వారం అయినా కూడా ఈ వ్రతం మనమైతే ఆచరించుకోవచ్చు. అయితే పూజ ఎక్కడ చేసుకోవాలి? పూజా మందిరంలోనా? లేకపోతే పీఠం పెట్టాలా? పీఠం పెడితే అమ్మవారిని ఏ దిక్కున పెట్టుకోవాలి? ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి కదా. పూజా మందిరంలో కూడా మనం అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చండి. కూర్చొని మనం అష్టోత్తరాలు, ఈ తాంబూలాలు ఇవన్నీ పెట్టుకొని చేసుకోవడానికి స్పేస్ ఉంది అనుకుంటే మీరు పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. అలా వీలు లేదు అనుకున్న వాళ్ళు ఇలా పీఠం పెట్టయితే చేసుకోవచ్చు. పీఠం పెడితే ఏ దిక్కున పెట్టాలి అనే డౌట్ వస్తుంది కదా. మనం అమ్మవారిని ఈశాన్యం వైపునైతే స్థాపన చేసుకొని పూజ అయితే చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం అంటే పూజా సామాగ్రి అంతా సిల్వర్ పెట్టాలేమో, ప్రతిసారి కొత్తవి పెట్టాలేమో, వీడియోస్లో చూపిస్తున్నట్టు ఏవేవో డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టి పూజ చేయాలేమో, ఇవన్నీ ఏమీ లేవండి. ప్రతి సంవత్సరం కొత్త సామాన్ కొంటే మనం ఎన్ని పూజా సామాగ్రి మన ఇంట్లో ఉంటాయండి? ఒక్కసారి మీరైతే ఆలోచించండి. మనం నిత్య పూజలో వాడుకునే సామాగ్రినే ప్రతిరోజు మనం దీపాలు ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా ముందు రోజు మనం నిత్య పూజలో వాడేటువంటి పూజా సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఆ సామాన్నే మనము పూజలో వాడుకుంటే సరిపోతుందండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అయితే చూద్దాము. అమ్మవారికి అలంకరణ చేసుకోవడానికి పసుపు, కుంకుమ, గంధము, అలాగే అక్షతలు, పువ్వులు అయితే రెడీ చేసుకోవాలి. మనం కలశ స్థాపన చేసుకోవడానికి ఒక రాగి చెంబులో పోసుకోవడానికి వాటరు, మనం కలశ స్థాపన చేసుకోవడానికి బ్లౌజ్ పీసు, అలాగే అమ్మవారి పూజ చేసే చోట వేసుకోవడానికి ఒక బ్లౌజ్ పీసు, అమ్మవారికి తాంబూలంగా పెట్టుకోవడానికి ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు వాయినంగా ఇచ్చేటువంటి బ్లౌజులు కావచ్చు, శారీలు కావచ్చు, ఇవన్నీ కూడా పూజలో అయితే పెట్టుకోవచ్చు. పూజ స్టార్ట్ చేసుకునే ముందు మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడైతే శుభ్రంగా పసుపుతో కానీ లేదా మనకి ఆవు పేడ కానీ దొరికితే ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టుకొని, ముగ్గులు అయితే పసుపు కుంకుమలు వేసుకొని ఆ ముగ్గు మీద అయితే పీఠం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారిని మనం స్థాపించుకోబోతున్నటువంటి పీఠానికి ముందుగా పసుపు రాసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకొని అలాగే పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేసుకోవాలి. పూజలో మనము అమ్మవారి ఫోటో ఒక్కటే పెట్టుకోవచ్చు, లేదంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్న ఫోటోనైతే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అమ్మవారు పూజ చేసినా మనం అయ్యవారిని పూజించడం, అయ్యవారి పూజ చేసినా అమ్మవారిని పూజించడం అయితే చాలా మంచిది, మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్తారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో పెట్టుకోకపోయినా అమ్మవారి పక్కన స్వామివారిది ఏదైనా చిన్న విగ్రహం కానీ ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు. పెట్టుకోకపోయినా అమ్మవారి పూజ అయిన తర్వాత మన మనసులో ఒకసారి స్వామివారిని అయితే తలుచుకొని కొన్ని అక్షతలు అయితే అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవచ్చు.
మీ పక్కన అయితే వరలక్ష్మి వ్రత కల్పం బుక్ అయితే పెట్టుకోండి. మీకు పూజలో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు తెచ్చి ముందుగా అయితే దగ్గర పెట్టుకొని, అంటే మాటి మాటికి పైకి లెగవకుండా అన్నీ మీకు అందుబాటులో అయితే పెట్టుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా అయితే ఆ వినాయకుడిని పూజ చేస్తాం కదా. మనం చేయబోతున్నటువంటి ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు రాకుండా ఉండాలని ఆ స్వామికి చెప్పుకొని అయితే మనం పూజ స్టార్ట్ చేస్తాము. అలాగే వరలక్ష్మి వ్రతంలో కూడా ముందుగా పసుపు గణపతిని చేసుకొని ఒక తమలపాకు పైన ఉంచుకొని స్వామికి కుంకుమతో బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరణ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పీఠం మీద అయితే కలశాన్ని రెడీ చేసుకోవాలి. కలశం కోసం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 3 గుప్పెళ్ళ బియ్యం కానీ 5 గుప్పెళ్ళ బియ్యం కానీ వేసుకొని ఆ బియ్యం పైన రాగి చెంబు ఉంచుకొని రాగి చెంబుకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని రాగి చెంబులో వాటర్ పోసుకోవాలి. సగంకి పైగా నిండుగా పోసుకోకూడదు. ఆ వాటర్లో పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక కాయిన్, పువ్వు వేసుకొని ఆ రాగి చెంబులో మీకు వీలైతే తమలపాకులు లేదా మామిడాకులు వేసుకొని ఆ ఆకుల పైన అయితే కొబ్బరికాయ ఉంచుకోవాలి. కొబ్బరికాయ పైన ఒక బ్లౌజ్ పీస్ ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ కలర్ గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ ఉండేలా అయితే చూసుకోండి. ఆ బ్లౌజ్ పీస్కి కూడా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. కలశం అంటే ఇప్పుడు మనం సాక్షాత్తు ఆ అమ్మవారిగా భావిస్తున్నాము. మన ముందు స్వయంగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్లుగా భావించి కలశానికి అమ్మవారిగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, మీరు ఏదైనా గోల్డ్ ఆభరణం పెట్టుకోవాలన్నా, వెండి పెట్టుకోవాలన్నా కలశంకి అయితే పెట్టుకొని పూజలో రెడీగా ఉంచుకోవాలి. కలశ స్థాపన వీడియోలో చూపిస్తే బాగా వీడియో లెంత్ అయిపోతుంది అని విడిగా వీడియో చేసి అయితే పెట్టానండి. కలశం ఎలా స్థాపించుకోవాలి స్టెప్ బై స్టెప్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి మన ఛానల్లో అయితే చెక్ చేయండి. ఇప్పుడు మనమైతే గణపతి పూజ చేసుకోవాలి. ఇందాక మనం పసుపు గణపతికి పెట్టుకున్నాం కదా, స్వామివారికి కుంకుమ పూలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీపం వెలిగించి ముందుగా స్వామికి అయితే దీపం చూపించి తర్వాత అగరబత్తీలతో ధూపం చూపించి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా మీ దగ్గర ఏ ప్రసాదం వీలుంటే ఆ ప్రసాదం నైవేద్యంగా గణపతికి నివేదించి మంగళహారతి ఇచ్చి కొన్ని అక్షతలు స్వామి దగ్గర వేసి మనమైతే నమస్కారం చేసుకోవాలి. గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం ఆ అక్షతలు స్వామి దగ్గర అక్షతలు తీసి మన తలపై అయితే వేసుకోవచ్చు. పసుపు గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కలశం పైన మన చేయి ఉంచి అమ్మని అయితే పూజలోకి పిలుచుకోవాలి. అమ్మ, నేను ఈ వరలక్ష్మి వ్రతం రోజు నీ పూజ చేయాలి అనుకుంటున్నాను, వచ్చి నా పూజను అయితే స్వీకరించు అమ్మ అని చెప్పి అమ్మనైతే కలశంలోకి ఆవాహన చేసుకోవాలి. అమ్మని ఆవాహన చేసిన తర్వాత ఇప్పుడు ఆచమనం అయితే చేయాలి. ఆచమనం అంటే పూజలో అమ్మ వచ్చి కూర్చున్న తర్వాత అమ్మ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి మనం వాటర్ ఇస్తున్నాం అన్నమాట. ఆచమనం చేస్తూ మంత్రాలు ఏమేమి చదువుకోవాలి అంటే వ్రతకల్పంలో మీకు నీట్గా ఇచ్చుంటుందండి. మంత్రాలు చదువుకోగలము అనుకునే వాళ్ళు ఆ మంత్రాలు చదువుకుంటూ మీరైతే పూజనైతే చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆచమనం చేసుకొని తర్వాత అమ్మవారికి ఆచమనం చేయాలి. ఆచమనం పూర్తయిన తర్వాత అమ్మవారికి మనం అదాంగ పూజ చేయాలి. అమ్మవారి అదాంగ పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనము అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తరం మనము పువ్వులతో, పసుపుతో, కుంకుమతో, పసుపు కొమ్ములతో ఇలా దేనితో అయినా మంగళకరమైన వస్తువులతో చేసుకోవచ్చండి. అమ్మవారి అష్టోత్తరం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి పక్కన స్వామివారిని కూడా పెట్టుకుంటాం కదా, స్వామివారికి కూడా మనమైతే అష్టోత్తరం చేసుకోవాలి. స్వామివారిని పెట్టుకోకుండా అమ్మవారిని ఒక్కటే పెట్టుకునే వాళ్ళు అమ్మవారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత ఒకసారి స్వామివారిని కూడా తలుచుకొని నమస్కారం చేసుకొని కొన్ని అక్షతలు అయితే తీసుకొని అమ్మవారి దగ్గరేసి నమస్కారం అయితే చేసుకోవచ్చు. స్వామివారి అష్టోత్తరం కూడా చేసుకోవాలి అనుకుంటే స్వామివారి అష్టోత్తరం మనం తులసి దళాలతో కానీ లేదా అక్షతలతో కూడా స్వామి అష్టోత్తరం అయితే చేసుకోవచ్చండి. అమ్మవారి అష్టోత్తరం అలాగే స్వామివారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో తోరం అయితే పూజలో పెట్టి పూజ అయితే చేసుకోవాలి. తోరము అంటే ఏంటంటే మనం ఒక పసుపు దారాన్ని తీసుకొని 9 పోగులుగా వేసుకొని 9 ముడులు వేసుకోవాలి. ఒక్కొక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ ఒక్కొక్క ముడి అయితే వేసుకోవాలి. ముడి వేసుకుంటూ ఒక్కొక్క ముడికి కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ అమ్మనైతే తలుచుకొని ఆ తోరాన్ని మనము పూజలోనే అమ్మవారి దగ్గర పెట్టుకొని అక్షతలు వేసుకొని తరువాత మన కుడి చేతికైతే ఈ తోరాన్ని కట్టుకోవాలి. మీరు ఒక్కరే కట్టుకోవచ్చు అనుకుంటే మీరు ఒక్క తోరం చేసుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలకి వచ్చే ముత్తైదువులు కూడా మీరు తోరాలు ఇవ్వాలి అనుకుంటే మీరు ఎంతమందిని పిలుచుకుంటున్నారో అన్ని తోరాలు కూడా మీరు చేసి పూజలో పెట్టుకోవచ్చు. తోరగ్రంథి పూజ మనం తోరంలో ఒక్కొక్క ముడి వేసేటప్పుడు వ్రతకల్పంలో మంత్రాలు అయితే ఉన్నాయండి, చదువుకోగలము అనుకునే వాళ్ళు చదువుకుంటూ
పూజ చేసుకుంటూ ముడి వేసుకోవచ్చు. చదవడం రాదు అనుకునే వాళ్ళు ఒక్కొక్క ముడి వేసేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః అని 9 ముళ్ళకి కూడా అమ్మవారిని తలుచుకుంటూ ముడి వేసుకొని కుంకుమతో బొట్లయితే పెట్టుకోవచ్చు. ఇలా తోరము అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత మనం ఆ తోరాన్ని తీసి మన కుడి చేతికైతే కట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం అయితే నివేదించాలి. నైవేద్యంగా మీ శక్తి మేరకు ఏ ఒక్కటి పెట్టినా కూడా సరిపోతుందండి. ఖచ్చితంగా 5 రకాలు పెట్టాలి, 9 రకాలు పెట్టాలి, 11 రకాలు పెట్టాలి ఇలా అయితే ఏమీ లేదు. అమ్మవారికి నైవేద్యం నివేదన చేసిన తర్వాత ఇప్పుడైతే తాంబూలం ఇవ్వాలి. తాంబూలంలో మనము ఏమేమి ఇవ్వాలి అని కూడా డౌట్ వస్తుంది కదా. చీర పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు చీర పెట్టుకోవచ్చండి. లేదా బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టుకోగలమంటే బ్లౌజ్ ఒక్కటే పెట్టుకోవచ్చు. లేదా అంటే నార్మల్గా తాంబూలం అంటే తమలపాకులు, ఒక్క, పండు, పసుపు, కుంకుమ, పువ్వు ఇచ్చి నమస్కారం చేసుకుంటానంటే అలా కూడా చేసుకోవచ్చండి. తాంబూలం గురించి ఈ వీడియోలో చూపిస్తే లెంతీ అవుతుందని నార్మల్గా విడిగా వీడియో పెట్టాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. అమ్మవారికి తాంబూలం ఇస్తూ అమ్మ ఇస్తినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం అని చెప్పి 3 సార్లు చెప్పి అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చి నమస్కారం అయితే చేసుకోవాలి. తర్వాత మీరు మంగళహారతి అయితే ఇవ్వచ్చు. లేదంటే వ్రత కథ కూడా చదువుకొని తర్వాతైనా మంగళహారతి ఇచ్చుకోవచ్చు. కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకొని వరలక్ష్మి వ్రత కథ చదువుకున్న తర్వాత ఆ అక్షతలు అమ్మవారి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారికి మంగళహారతిని అయితే ఇవ్వాలి. అమ్మవారికి మంగళహారతి ఇచ్చేటప్పుడు మీకు వచ్చిన పాటలన్నీ పాడుకుంటూ మంగళహారతి ఇవ్వచ్చు. మంగళహారతి అనే కాదు, మీరు అష్టోత్తరం చదువుకున్న తర్వాత కూడా మీరు అష్టలక్ష్మి స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, లలితా సహస్రనామం కానీ, మణిద్వీప వర్ణన కానీ ఇవన్నీ అయితే ప్రశాంతంగా అమ్మ దగ్గర కూర్చొని అయితే చదువుకోవచ్చు. ఇలాగ ఎటువంటి ఆడంబరాలు అంటే ఎక్కువ ప్రసాదాలు ఇలా పెట్టుకోకుండా ఉంటే మనం అమ్మ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి మనకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకోవచ్చండి. అప్పుడు పూజ ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసిన తర్వాత మనమైతే మంత్రపుష్పం అయితే సమర్పించాలి. మంత్రపుష్పం అంటే మన చేతిలోకి కొన్ని అక్షతలు, ఒక పువ్వు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి నమస్కారం అయితే చేసుకోవాలి. అమ్మ, నేను చేసినటువంటి ఈ పూజలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు అని నమస్కారం అయితే చేసుకోవాలి. ఇంతేనండి వరలక్ష్మి వ్రతం పూజ. అదే రోజు సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని మీరు ఎంతమంది ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళనైతే ఇంటికి పిలుచుకొని తాంబూలం అయితే ఇచ్చుకోవచ్చు. ఈ వ్రతం రోజు ఒక్కరికైనా తాంబూలం ఇస్తే మంచిది అంటారు. ఒక్కరికి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత ఎంతమందికి ఇవ్వాలి అనేది మీ ఇష్టము, ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చండి. మొదటిసారి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నా వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకరికి ఉపయోగపడుతుంది అంటే షేర్ కూడా చేయండి.